మీరు ఎప్పుడైనా మిస్టీరియస్ క్రీచర్ చూపకాబ్రా గురించి విన్నారా? వినకపోతే ఈ వీడియో మీకోసం. లాటిన్ అమెరికన్ కంట్రీస్లో 1995లో ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ జరిగింది, ఎస్పెషల్లీ మెక్సికో అండ్ పూర్తోరికోలో. అక్కడ క్యాటిల్ అంతా చాలా మిస్టీరియస్ కండిషన్లో చనిపోయి ఉన్నాయి, ఎస్పెషల్లీ గోట్స్. ఇవి ఎలా చనిపోయినాయి అనేది పెద్ద మిస్టరీగా మారింది. గోట్స్ డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఆ డెడ్ బాడీస్ మీద 2 ఫ్యాంగ్ మార్క్స్ ఉన్నాయి. చాలా మిస్టీరియస్గా ఉన్నాయి ఆ ఫ్యాంగ్ మార్క్స్. సో ఏ ప్రెడిటర్ వీటిని చంపింది అనేది పెద్ద మిస్టరీగా మారింది. ఒక థియరీ ఏంటంటే చూపకాబ్రా అనే ఒక మిస్టీరియస్ క్రీచర్ ఈ గోట్స్ ని చంపిందని చెప్పి ఒక థియరీ వచ్చింది. చూపకాబ్రా అనేది ఎలా ఉంటుంది అంటే, కొంతమంది ఐ విట్నెస్ ఏం డిస్క్రిప్షన్ ఇచ్చారంటే, అది ఒక డాగ్ లాగా ఉంటుంది, దాని మీద బ్యాక్ మీద స్పైన్స్ ఉంటాయి, దాని ఐస్ రెడ్ గా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటుంది ఈ క్రీచర్ అని చెప్పారు. కొంతమంది 4 legs మీద నడుస్తుంది ఈ క్రీచర్ అన్నారు, కొంతమంది 2 legs మీద నడుస్తుంది ఈ క్రీచర్, బైపెడ్ అని చెప్పారు. ఏదేమైనప్పటికీ చాలా మంది చూపకాబ్రా గురించి విని చాలా భయభ్రాంతులకు గురయ్యారు. ఇంకో థియరీ ఏంటంటే, ఏలియన్స్ ఈ గోట్స్ ని చంపి వాటి బ్లడ్ ని సక్ చేసాయని చెప్పి కూడా ఒక థియరీ ఉంది. బయాలజిస్ట్ అండ్ సైంటిస్ట్ ఏమంటారంటే, మెయిన్ డిసీజ్ వచ్చిన కయోటీస్ ఆర్ వైల్డ్ డాగ్స్ ఇలా స్కిన్ అంతా వాటికి డ్యామేజ్ అయ్యి చాలా భయంకరంగా కనపడితే వాటిని ప్రజలు మిస్అండర్స్టాండ్ చేసుకుని చూపకాబ్రా అనుకుంటున్నారని చెప్పి సైంటిస్ట్ అండ్ బయాలజిస్ట్ ఆర్గ్యూ చేస్తారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో చూపకాబ్రా అంటే ఒక పెద్ద సెన్సేషన్.